దేహం తండ్రి ప్రసాదం అంది వేదం. మన జన్మదాత నాన్న. ఆకాశం కంటే ఉన్నతుడు ఎవరు అనే యక్షుడి ప్రశ్నకు ధర్మరాజు ఇచ్చిన సమాధానం నాన్న. నాన్నంటే పుస్తకాల పుటల మధ్య దాచుకున్న నెమలి కన్ను. నాన్నంటే కొడుకు మనుగడకు బలమైన వెన్ను దన్ను. ఆయన ప్రేమ సరిహద్దులే లేని ఆ మిన్ను. ఇక అమ్మా నాన్న, తల్లి తండ్రి, ఈ సమాసాలలో నాన్న తండ్రి ఈ పదాలు ద్వితీయమే అయినా సంతానాన్ని పెంచి పెద్ద చేయడంలో ఆయన పాత్ర అద్వితీయం. తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి ఏగిన రాముణ్ణి తలుచుకుంటూ ఆ రామ వియోగంతో వెక్కి ఏడ్చి సొమ్మసిల్లిన దశరథుడి ప్రతిరూపాలు మన నాన్నలు. శకుంతలను అత్తారింటికి పంపిస్తూ కూతుర్ని వదలి ఉండలేక, ఆ బాధను తాళలేక, బెంగతో కాలువగట్టేలా కంటతడి పెట్టిన కణ్వ మహర్షులు మన నాన్నలు. కన్న బిడ్డ కోసం కడకు గాడిద కాళ్ళు పట్టడానికైనా వెనుకాడని వసుదేవుళ్ళు మన నాన్నలు. మన నవ్వు కోసం ఎంత శోకాన్నైనా తమ పంటి బిగువున భరించే త్యాగమూర్తులు మన నాన్నలు. మన శ్రేయస్సుకై తమ కన్నీళ్లను కూడా దాచి వాటిని చెమటగా మార్చి ఖర్చు పెట్టే ప్రేమమూర్తులు మన నాన్నలు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు మనల్ని మోస్తూనే ఉంటాడు. కుటుంబానికి అమ్మా నాన్నలు ఇద్దరూ సమానమే అయినా ఎందుకో తనికెళ్ళబరిని గారు అన్నట్టు నాన్న వెనకబడిపోయాడు. సాహిత్యంలో కానీ జనబాహుళ్యంలో కానీ అమ్మకు దక్కిన ప్రశస్తి ప్రకీర్తి నాన్నకు దక్కలేదు. అలాంటి నిష్కామ కర్మయోగి అయిన నాన్నకు ప్రేమతో నాన్న స్థానంలో ఉన్న వారందరికీ హ్యాపీ ఫాదర్స్ డే, పితృదినోత్సవ శుభాకాంక్షలు.